సో ఇక్కడున్న 2 లక్షల ఆర్డ్ ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. అందరూ తెలుసు. అందరికీ 2 లక్షలు కాదు, బయట ఉన్న వాళ్ళకి కూడా తెలుసు ఈయన యాటిట్యూడ్ గురించి. హైదరాబాద్లో ఉన్న మీడియా మిత్రులు కూడా ఈయన గురించి తెలుసు. అంతేందుకు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక లేడీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటేనే తను సిగరెట్ తాగుకుంటూ ఆమె నాకు ఫోన్ ఏంది ఈ రోగును మీరు ఎట్లా భరిస్తారు మీ జనం అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అంటే ఆయన బిహేవియర్ అట్లా ఉంటుంది. నేను ఎవరు కాదు నాకంటే అని అహంకారం ఆయనకు బాగుంది. ఆయన అహంకారం మూలంగా ప్రజలు బాగా వెక్స్ అయిపోయినారు, ప్లస్ పార్టీ నాయకులు కూడా వెక్స్ అయిపోయినారు. ఇప్పటికి మేము కొందరికి ఫోన్ చేసి అడుగుతున్నాము, ఏమన్నా ఏంది మరి మీరు నాకు అవకాశం వచ్చింది ఆయన దగ్గర ఇన్నిసార్లు మీరు అవమానపడుతుంటారు అని నేను చెప్తే చాలా అంటారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం ఎందుకు ఇంకా పార్టీ మారడం, నీకే కదా వేపిస్తామంటారు. అంటే వాళ్ళు పాపం అంత కమిటెడ్, పార్టీకి అంత కమిటెడ్, వాళ్ళు పార్టీకి అంత కమిటెడ్ అయినా కూడా ఈయన వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తాడు. సో దాన్ని అల్టిమేట్గా ఇవన్నీ నాకు కలిసి నేను స్ట్రాంగ్ ఫోర్స్ అవుతా కదా, వాళ్ళందరూ నాకు ఇంతగా మాట చెప్తున్నప్పుడు నేనే స్ట్రాంగ్ ఫోర్స్ అవుతాను. సార్ కొందరు ఇక్కడ నుంచి అక్కడి నుంచి కొందరు పోతారు, కానీ కొన్ని ఇక్కడ జంపింగ్లు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఎక్కడ ఉన్నాయి, మా దగ్గర నుంచి పోయే వాళ్ళని మేమే వదులుకుంటున్నాం. ఎందుకంటే చెత్త అనుకున్నప్పుడు మేము న్యూసెస్ ఇప్పుడు నాకు 10 మందిలో ఒక న్యూసెస్ పెట్టుకుంటే నాకు 10 మంది చెడిపోతారు. సో ఒకరు వదులుకున్నా మాకు ప్రాబ్లం లేదు. అంటే కొంచెం తప్పదు కదా, నా క్యాడర్ని కాపాడుకోవాలి. ఇంకొందరు వస్తా అంటారు పోయిన వాళ్ళు, మా వాళ్ళు వద్దంటున్నారు. సో మా వాళ్ళకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చి మా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటున్నాం, వాళ్ళ ఆయన వస్తా అంటున్నాడు ఏం చేద్దాం అంటే వాళ్ళు ఓకే సార్ తీసుకుందామంటే తీసుకుందాం, లేదంటే వద్దు అంటే వద్దు. మా పార్టీ నుంచి కొందరు పోయారు బయటికి, మళ్ళీ రావడానికి చెప్తారు అసలు తీసుకోవద్దు సార్ అంటారు. సో అంత పట్టుదల మా వల్ల ఉన్నది, ఎందుకంటే జనంలో ఉన్నది. సో క్రాంతి, ఒక క్వశ్చన్, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు, కానీ ఆల్రెడీ ఇక్కడ రాజకీయాల్లో కార్యకర్తలు చాలామంది, కొంతమంది చాలా బలంగా ఉన్నారు, కొంతమందికి చాలా నైపుణ్యం ఉంది, కొంతమందికి అనుభవం ఎక్కువ ఉంది. ఆ చిన్న స్థాయి కార్యకర్తల మాటల్లో మీరు వింటుంటారా? అంటే వాళ్ళు ఏమన్నా చెప్తే వాళ్ళ అడ్వైజులు తీసుకోవటం, వాళ్ళు ఏమన్నా చెప్తే దాన్ని ఫాలో అవ్వటం, ఇలాంటివి ఏమన్నా జరుగుతుంటాయా? ఎందుకంటే వాళ్ళు వినాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ప్లస్ వాళ్ళు గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ నుంచి మనం రిపోర్ట్ వస్తుంది కదా, కొన్ని వినాలి తప్పదు. సో కొన్ని ప్రాంతాల్లో మనం కొన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాం, అంటే మనకు కొత్త కదా, వాళ్ళు చెప్తారు అట్లా కాదు అన్న ఇట్లా పోవాలి అంటారు. మనం కూడా కొన్ని చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా నేను చెప్పింది కూడా కరెక్ట్ కాలేదు. సో వాళ్ళు చెప్పింది గ్రౌండ్లో వాళ్ళు ఉంటారు కనుక, అంటే వ్యక్తులను అంచనా వేయడంలో, ఇప్పుడు పలానా ఆయన తీసుకుందామంటే నేను తీసేసుకుందామంటే వాళ్ళు వద్దని అంటారు. చివరి మేము తీసుకుంటారు 2 రోజులు పోయి సార్ నాకు చెప్పినా వాడు ఇట్లే ఉంటాడు, డబ్బుల మనిషి అయినా అని ఇంకా జనాలు లేరన్న వదిలిపెట్టాలి మీరు అట్లా. సో వాళ్ళ మాటను కన్సిడర్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళకున్న అనుభవము, వాళ్ళకున్న వ్యక్తుల పట్ల ఉన్న అంచనా ఇవన్నీ మాకు ఉంటాయి కనుక తప్పకుండా నేను కూడా వింటున్నాను. వాళ్ళు వినకపోతే అది మరి నాకు బేస్ కదా, నాకు పునాదే వాళ్ళు కదా, వాళ్ళ మాట వినకుండా పార్టీని నడపలేము. సో ఇందాక నేను చెప్పినట్టు మనది చాలా లాంగ్ అసోసియేషన్ యాజ్ జర్నలిస్టులు, అండ్ మనం జర్నలిస్ట్గా ఉన్న రోజుల్లో చాలా సందర్భాల్లో మీరు కొన్ని విషయాల్లో డెసిషన్స్ తీసుకునే టైంలో చాలా ఆవేశంగా ఇది జరిగి తీరాల్సిందే అని అన్న సందర్భాలు నేను చాలా ఎన్కౌంటర్ అయ్యాను. అదే కాకుండా కొన్ని ఈవెన్ విధానపరమైన విషయాలు ఉండేవి, ఈవెన్ ఆర్గనైజేషన్లో అలాంటివి కూడా మీరు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఒక ఆవేశపూరితమైన ఒక యాటిట్యూడ్ ఇప్పుడున్న రాజకీయాల్లో పనికొస్తుందా? అండ్ మీ యాటిట్యూడ్లో ఏమైనా మార్పులు తీసుకొస్తారా, లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతారా? ఈ 2.5 సంవత్సరాల్లో మీరు కనుక్కుంటున్న యాటిట్యూడ్ మీకు అర్థమవుతుంది. అంటే జర్నలిస్ట్గా ఉండడం వేరు, ఒక జర్నలిస్ట్ యూనియన్ నడపడం వేరు, పాలిటిక్స్ వేరు కదా. సో దేనికి ఏ వాతావరణం తగ్గట్టు దానికి ఉండాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.